కృపగలిగిన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు అండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన బర్తిలోమయి గురించి ధ్యానం చేద్దామండి. ఇతని పూర్తి పేరు బర్తిలోమయి నతనీయేలు. బర్తిలోమయి అన్న నతనీయేలు అన్న ఒక్కడే అన్నమాట. ఇతను యేసుక్రీస్తు ప్రభువారి పరిచయం చేసిన ప్రాంతాల్లో ఒక ప్రాంతమైన గలిలయ రాష్ట్రంలో ఉన్న కానా అనే ఊరికి చెందినటువంటి వాడనమాట. ఇతను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన ఫిలిప్పుకి చాలా సన్నిహితమైనటువంటి స్నేహితుడు అని గత ధ్యానంలో మనం ధ్యానం చేస్తాం కదా. ఈ నతనీయేలు గురించి ఈ ఉదయకాల సమయంలో 1-2 విషయాలు ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 1:46 చదివితే గనక ఈ నతనీయేలు కూడా ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల లేఖనాలను ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండేవాడు. అయితే ఇతను మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాడిగా కనిపిస్తాడండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల ప్రవచనాల్లో ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆ మెస్సియాను మేము కనుగొన్నాము అని ఫిలిప్పు నతనీయేలుకి చెప్తా ఉంటే, నజరేతులో నుండి మంచిదేది రాదు అని చాలా ఖరాఖండిగా చెప్తున్నాడనమాట. అంటే అసలు లేఖనంలో ఉన్న ప్రవచనం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడు అని పిలువబడతాడు అనే ప్రవచనం ఉంది కదా. నజరేతు అనే పేరుకి హెబ్రీ భాషలో మూల పదం నెజర్. ఈ మాటకు అర్థం ఏంటంటే చిగురు అని అర్థం అన్నమాట. అదే విషయాన్ని యెషయా గ్రంథం 11:1 యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అనే ప్రవచనం చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి ప్రవచనం అన్నమాట. హెబ్రీ భాష మాట్లాడేటటువంటి ఆ యోధా ప్రజానికానికి ఈ ప్రవచనాలు చాలా చాలా సులువుగా అర్థమయ్యేటటువంటి విషయాలు. అయితే ఈ నతనీయేలు ఈ ప్రవచనాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడండి. అందుకే నజరేతులో నుండి మంచిదేది కూడా రాదు అంటున్నాడు. అంటే విషయాలు సగం సగం తెలుసుకుని సగం సగం చదివి మాట్లాడుతూ ఉండే వ్యక్తి అన్నమాట. ఈనాడు కూడా చాలామంది బైబిల్లో కొన్ని వాక్యాలు చదివి, కొన్ని విషయాలు చదివలేక అక్కడక్కడ 1-2 విషయాలు నేర్చుకుని బైబిల్ మొత్తం చదివేసినట్లుగా, మొత్తం అర్థం చేసుకున్నట్లుగా మాట్లాడేటటువంటి ఆఫ్ నాలెడ్జ్ కలిగినటువంటి వారిని ఈనాడు కూడా చూస్తున్నామండి. బైబిల్ గురించి మనం మాట్లాడాలి అంటే పూర్తిగా చదివి తీరాలి, పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే మాట్లాడాలండి. సగం సగం చదివి ఈ రోజుల్లో చాలామంది బోధకులు అయిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదం అండి. అందుకే మిడిమిడి జ్ఞానం చాలా ప్రమాదం అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. బైబిల్ పూర్తిగా చదవాలి, దేవుని గురించి చక్కని అవగాహన కలిగి ఉండాలి, ఒక మంచి సంఘంలో సభ్యుడిగా ఉండి దైవజనుల దగ్గర నేర్చుకునేటటువంటి వ్యక్తులుగా ఉండటం అనేది ఈనాడు చాలా అవసరం కాదు, అత్యవసరమైనటువంటి విషయం అన్నమాట. అలాగే రెండవదిగా యోహాను సువార్త 1:48 చూస్తే నతనీయేలు ప్రభువారిని నేను నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నాడండి. అంటే ఇతను డైలీ వాక్యాన్ని చదువుతున్నాడు కానీ అసలు ఇతనికి దేవుని గురించి కనీస నాలెడ్జ్, మినిమం అవగాహన కూడా లేనట్లుగా అర్థమవుతుంది అనమాట. ప్రభువారు నతనీయేలును చూసి ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదని ప్రభు అంటూ ఉంటే, నువ్వు నన్ను ఎలా ఎరుగుదువు అంటూ ఉన్నాడు. నువ్వు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉండకముందే నిన్ను ఎరుగుదును అని ప్రభు అంటూ ఉన్నారు. అంటే ఆ అంజూరపు చెట్టు క్రింద ఇతను ఏం చేసేవాడో, ప్రభువారు సర్వాంతర్యామి కాబట్టి, అన్ని విషయాలు తెలిసినవాడు కాబట్టి, నేను నిన్ను ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే చూశాను, నిన్ను ఎరిగి ఉన్నాను అంటూ ఉన్నాడు. మన ప్రభువు సర్వాంతర్యామని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకం చదివిన అర్థం చేసుకోవచ్చండి. మన గురించి కూడా దేవునికి తెలుసు కదా. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేనే లేదు అని హెబ్రీ గ్రంథం 4:3 చదువుతామండి. అయితే వాక్యం చదువుతున్నా కూడా దేవుని గుణగణాలను తెలుసుకోలేని ఆత్మీయ గుడ్డితనంలో ఈ నతనీయేలు ఉండిపోయాడు. అయితే ప్రభువారు ఇతను దర్శించాడు, ఆయన్ని మార్చాడు. ఆయన గారి యొక్క మనోనేత్రాలు ప్రభు తెరిపించి తన అద్భుతమైనటువంటి శిష్యుడిగా మలుచుకున్నాడండి. అలాగే మూడవదిగా ఈ నతనీయేలు చక్కగా మలచబడి, మార్చబడి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకటించి హతసాక్షిగా ప్రభువుకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ప్రభు సన్నిధిలో హతసాక్షిగా మరణించాడండి. ఆఫ్రికా దేశంలో, అర్మేనియా అనే దేశంలో, అలాగే కొంతకాలం ఇండియాలో కూడా సేవ చేసినటువంటి విషయాలు
ఆ చరిత్రలో మనం చదువుతామండి. ఈ నతనీయేలు భారతదేశం కూడా వచ్చి బార్డర్ ఏరియాలో మరి ఆ యొక్క తమిళనాడు, కేరళ ఆ బార్డర్ ప్రాంతంలో మరి నతనీయేలు కొంతకాలం పరిచర్య చేసినటువంటి చరిత్ర ఎవిడెన్స్ కూడా మనకు దొరుకుతున్నాయండి. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో నతనీయేలు బ్రతుకుండగానే పదును పెట్టిన కత్తులతో చర్మం వలచబడి ఘోరంగా హింసించబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడండి. చూసారా ఎంత గొప్పగా దేవుని కోసం, పరిచర్య కోసం తన జీవితాన్ని ప్రాణాలు అర్పించే విధంగా అంకితం చేసుకున్నాడో. ఒక మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని, మనోనేత్రాలు మూయబడినటువంటి వ్యక్తిని, ఏది పడితే అది మాట్లాడేటటువంటి వ్యక్తిని దేవుడు మార్చుకుని మలుచుకుని తన పాత్రగా వాడుకున్నాడు. 3 విషయాలు ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిగా నతనీయేలు మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. నతనీయేలు మనోనేత్రాలు మూయబడినటువంటి వాడు. ఇలాంటి వ్యక్తిని ప్రభు మార్చుకుని దేవుని రాజ్య పరిచర్యలో వాడుకున్నాడు. ఎంతెలా మార్చాడు అంటే క్రీస్తు కొరకు హతసాక్షిగా అయిపోయే విధంగా మార్చబడ్డాడు.